నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. మీకు మీ జాతకరీతి ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతకాన్ని నివృత్తి చేసుకోవచ్చు. గురుగారు, ఈరోజు పంచాంగ విశేషాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య శ్రీ గురుభ్యో నమో నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయిక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నజశకం రక్తోత్పలం బిభ్రదీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం హింగుళే పరమహింగుళే అమృతరూపిణి తనుశక్తి మనోశివే. ఓం శ్రీ హింగుళాయై నమో నమః. జగన్మాత్రే నమో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము. ఈరోజుటి ఆంగ్ల తేదీ 8వ తారీఖు మే నెల 2014 సంవత్సరము. వారము బృహస్పతి వారము. సూర్యోదయం 5:47, సూర్యాస్తము 6:37 25. చంద్రోదయము అపరాహ్న వేళల్లో మధ్యాహ్నము 1:07. వైశాఖ మాసము శుక్లపక్షమైనటువంటి ఈరోజు తిథి నవమి తిథి పూర్తిగా పరివ్యాప్తం కలదు. నక్షత్రము మఘా నక్షత్రము. యోగము వృద్ధి యోగము. ఉదయము 6:40 వరకే కలదు వృద్ధి యోగము. తర్వాత ధ్రువయోగం అనేది ప్రారంభమవుతుంది. కరణము బాలవకరణము. సూర్యుడు ఉన్నటువంటి రాశి మేషరాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి సింహరాశి. రావుకాల విషయానికి వస్తే ఉదయం 1:48 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:25 వరకు. యమగండ కాలము సాయంత్రం 5:47 ప్రారంభమయ్యి యమగండ కాలం ఉదయం 5:47 ప్రారంభమై 7:24 వరకు. గుళిక కాలం చూసినట్లయితే ఉదయం 9 గంటలకు ప్రారంభమై 10:36 వరకు. మళ్ళీ దుర్ముహూర్తము 10:04 నుంచి 10:55 వరకు. ఇక ఈరోజు మళ్ళీ దుర్ముహూర్తం చూస్తే 3:12 నుంచి 4:03 వరకు. వర్జకాలం చూస్తే 1:18 నుంచి 3:05 వరకు. అమృతకాలము ఈ రోజటి అర్ధరాత్రి వేళల్లో 11:58 ప్రారంభమయ్యి 48 వరకు కలదు. అంటే 12:45 వరకు కలదు. కాబట్టి ఈరోజు కనుక చూసినట్లయితే నవమి తిథి గురువారము, మఘా నక్షత్రము వృద్ధి యోగంతో కలిసి రావడం అనేది జరిగింది. అంటే గురువారము అనేటువంటిది బృహస్పతికి చాలా ఇష్టమైనటువంటి రోజు. నవమి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. నవమి దుర్గా అమ్మవారికి చాలా ఇష్టం. అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు అమ్మవారికి చాలా ప్రీతి కలిగించేటువంటి రోజులు. తర్వాత పౌర్ణమి కూడా. ఈ తిథులలో 4 తిథులలో విశేషంగా నవమి తిథి దేవీ సప్తశతి పారాయణం. ఆ దేవీ సప్తశతి పారాయణం ఎవరైతే కనుక చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఇతోధికంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కేతుగ్రహము అధిష్టానంగా కలిగినటువంటి మఘా నక్షత్రం ఉండడం జరిగింది. అంటే మఘా నక్షత్రము నవమి తిథి 2 కలిసి రావడం ఒక విధంగా మంచిది. అది బృహస్పతి వాసరంతో. అంటే ఎవరెవరైతే జాతకం లోపల కేతుగ్రహం చేత బాధపడుతున్నారో, కేతుగ్రహం యొక్క సమస్యలు, కేతుగ్రహం అనుకూలంగా లేదు, ముఖ్యంగా లాభస్థానంలో కేతువు, భాగ్యస్థానంలో కేతువు, పంచమస్థానంలో కేతువు. పంచమంలో కేతు ఉంటే ఏం జరుగుతుందంటే సంతాన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అలా ఎవరైనా సరే సంతానాన్ని నష్టపోయినటువంటి వారు, అంటే అబార్షను ఇలాంటివి అయినటువంటి వారు ఈరోజు ప్రయత్నపూర్వకంగా మఘా నక్షత్రము కేతు ఉన్నటువంటి సందర్భం లోపల విశేషంగా జగన్మాతను ఆరాధన చేయండి. దేవీ సప్తశతి పారాయణాలు చేయించండి.
దానివల్ల వృద్ధి యోగం అనేటువంటిది మీకు పండుతుంది. అంటే ఈ వృద్ధి యోగంలో ఇలాంటివి గనక కర్మలు గనక పూజలు గనక చేయిస్తే దానివల్ల వంశాభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది అలాగే వ్యాపార అభివృద్ధికి కూడా ఈరోజు ఎవరెవరైతే గనక తమ తమ వ్యాపార స్థలాల్లో శ్రీమత్ దేవి సప్తశతి పారాయణం ఎవరైతే కనుక చేయిస్తారో వారికి తప్పకుండా వ్యాపారం ఇతోధికంగా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశం ఇవ్వాలనే కాదు, రేపు కూడా ఉందండి. రేపు కూడా సేమ్ మంచి కాంబినేషన్. దశమి పుబ్బా నక్షత్రము, శుక్రమార్గశిర సంబంధించిన నక్షత్రము. ముఖ్యంగా రేపు శుక్రవారము దశమి, శుక్రునికి సంబంధించిన శుక్రమహారదశకు సంబంధించిన నక్షత్రము ధ్రువయోగంతో కలిసి రావడం వల్ల ఎవరైనా సరే వస్త్ర వ్యాపారస్తులు మీ వ్యాపారం సరిగ్గా నడవకపోతే మీ వ్యాపారం పుంజుకోవడానికి రేపు మీ వస్త్ర వ్యాపారాల సముదాయాల్లో, ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలే కాదు, రేపు చాలా మంచి రోజు. రేపు సినిమాలు కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతే కనుక కష్టంగా ఉన్నటువంటి వారు రేపు తప్పకుండా సినిమా రిలీజ్ చేయండి. కనీసం ఒక్కరోజు కూడా ఆడని సినిమాలు కూడా 2 వారాలు ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2 వారాలు ఆడతాయనుకున్న సినిమాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తాయి. కాబట్టి రేపటి తిథివార నక్షత్రాలు కూడా చాలా బాగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తారాబలం కార్యక్రమంలో మేము చెప్పేటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. గురుగారు చెప్పేటువంటి విషయాలు చాలా బాగున్నాయని చెప్పి కొంతమంది అయితే ఏకంగా పుస్తకాలు రాస్తున్నారట. చాలా సంతోషం అండి. విశేషంగా మాకు రెగ్యులర్గా కాల్ చేస్తున్నటువంటి కరీంనగర్, వరంగల్, విజయవాడ, గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నము, విజయనగరం జిల్లా వాసులందరికీ కూడా విశేషమైన ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. మరి కాలర్ శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు. గురుగారు కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అమ్మా. మీ అమ్మాయి పేరు? అమ్మాయి పేరు సింధూజ. సింధూజ పుట్టిన తేదీ? మా అమ్మాయి 25/5/94 అమ్మా. 1994. పుట్టిన సమయం? 25/5/94 ఉదయం 7:26 అమ్మా. ఓకే అండి. పుట్టిన ప్రదేశం అమ్మా? పుట్టిన ప్రదేశం అమ్మా? 25/5/94 ఉదయం 7:26 విశాఖపట్నం అమ్మా. విశాఖపట్నం. ఓకే అమ్మా. మీ అమ్మాయి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. గురుగారికి నమస్కారాలండి. అమ్మ నమస్కారం అమ్మ, చెప్పండి. మా అమ్మాయి ఇది నక్షత్రం ఎన్నో పాదం చెప్పండి దయచేసి. తర్వాత ఏమొచ్చి అమ్మాయి ఇప్పుడు CA 2 సార్లు తెలిసినదండి, కంప్లీట్ అవ్వట్లేదు. జస్ట్ 2-3 మార్క్స్ లో ఉండిపోతున్నది ఆ పాపది. ఈ మార్క్ మళ్ళీ ఇప్పుడు మేలో ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఈ మార్క్ కంప్లీట్ అవుతుందా అండి అని. తర్వాత అమ్మాయి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంటుంది కొంచెం చెప్పరా అండి? ఇది చార్టర్డ్ అకౌంట్ అండి? అండి ఇప్పుడు మీ అమ్మాయి చార్టర్డ్ అకౌంట్ చేస్తున్నారా? CA చేస్తున్నారండి అమ్మాయి, చార్టర్డ్ అకౌంటెన్సీ. 2 times వెళ్ళింది, కంప్లీట్ అవ్వట్లేదు. థర్డ్ టైం మళ్ళీ అయిపోయి వస్తున్నారు. పిల్ల మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోతారు అవ్వకపోవడంతో. 2-3 మార్క్స్ తో జస్ట్ మిస్ అయిపోతారు పాపకి ఎగ్జామ్. తప్పకుండా నేను చెప్తానమ్మా. నేను ఇందాకనే ఇంట్రొడక్షన్లోనే మీకు చెప్పాను, లాభస్థానంలో కేతు ఉంటే కనుక ఇలాంటి నష్టాలు జరుగుతాయి. కాబట్టి రేపు మంచి రోజు ఉంది, రేపు అవకాశం ఉంది. రేపు చండీయాగం చేయించేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి యోగాలు రావు. ఎందుకంటే మీ అమ్మాయికి ఏదైతే పంచమస్థానంలో రాహువు గురుగ్రహంతో కలిసి ఉన్నాడు, పంచమస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహము సత్ఫలితాలు ఇవ్వాలి. అంటే గురుగ్రహం పంచమస్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ గురుగ్రహము రాహుగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి రాహు ప్రభావం చాలా అధికంగా ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే అది తులారాశి కాబట్టి శత్రుక్షేత్రం కాబట్టి గురువు పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దేవీ సప్తశతి పారాయణం చేయించిన తర్వాత మీ అమ్మాయికి రెగ్యులర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా సరే, విశేషంగా చెప్పాలంటే శ్యామలాదండక స్తోత్రాన్ని బాగా కంఠస్థం చేయమని చెప్పండి. ఆ స్తోత్రం యొక్క పటుత్వము, శక్తి చాలా అత్యున్నతమైనటువంటిది. కాళిదాస్ అంతటి వాడు ఆ అమ్మవారిని మొట్టమొదటిగా అమ్మవారి బీజాక్షరాలు రాయగానే చదివినటువంటి మొట్టమొదటి దండకం అది. కాబట్టి అది చదవడం వల్ల తప్పకుండా విద్యార్థులందరికీ విద్యాబుద్ధులు లభిస్తాయి. కాబట్టి శ్యామలాదండక స్తోత్రాన్ని చదువుకోండి. మీ అమ్మాయి జాతకంలో గురుగ్రహం కూడా వక్రత్వ స్థితిలో ఉంది. ఆ వక్రత్వ స్థితిలో ఉండడం వల్ల పూర్తి ప్రభావము తాను గురుగ్రహము సంబంధించిన పూర్తి ఏదైతే కనుక ప్రాస్పరిటీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. అది కాకుండా షష్టమ స్థానం లోపల శత్రుక్షేత్రంలో
చంద్రగ్రహం ఉండడము, దీనివల్ల శరీరంలో పిత్త దోషము అనేటువంటిది ఉంటుంది. అంటే ముఖ్యంగా రక్తము శుద్ధి సరిగ్గా లేకపోవడము, తర్వాత కడుపు నొప్పి ఇట్లాంటివి బాధలు ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతక విశ్లేషణ పూర్తిగా చేయించుకోండి. దాన్ని సంప్రదించాలి అనుకుంటే కనుక 9248000143 ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. హలో హలో అండి, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హనంకొండ నుండి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 14th, 1982, 1982. పుట్టిన సమయం 4:30 అండి. 4:30 మార్నింగ్, ఒక్కసారి ఈవినింగ్ తెలుగులో అండి? చెప్పండి. ఈవినింగ్. ఈవినింగ్. ఓకే అండి. డేట్ ఒక్కసారి తెలుగులో చెప్పు నాగరాజు. సెప్టెంబర్ సార్ 14, సెప్టెంబర్ 4 14 14 అండి. 1980. నమస్కారం గురుగారు. నాకు హెల్త్ ప్రాబ్లం బాగా ఉందండి. హెల్త్ ప్రాబ్లం ఒకటి, జాబ్ కూడా ఇంకా రాలేదండి. సమయం ఎప్పుడు మీరు పుట్టింది? 4:30. ఈవినింగ్ 4:30 అండి. డైలీ తారాబలం ప్రోగ్రామ్ చూస్తున్నారా మీరు? చూస్తున్నానండి, కాకపోతే పైన ఉన్నాను డాబా మీద. అవునవును, కరెంట్ లేదండి. ఓకే. చెప్పండి, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటిది? నాకు హెల్త్ ప్రాబ్లం బాగా ఉంది గురువు గారు. చెక్ చేస్తే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మాది ప్లస్ జాబ్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను. మీరు పుట్టకన్నా మునుపు మీకు ఒక బ్రదర్ ఉన్నాడా? బ్రదర్ లేరండి, సిస్టర్ ఉన్నారు. యంగర్ సిస్టర్ ఉన్నారు. యంగర్ సిస్టర్ ఉన్నారు. రీసెంట్ గా 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా. మీ ఇంట్లో మీ జాతక ప్రకారం అయితే కొంచెం కీలకంగా ముఖ్యంగా అన్ని గ్రహాలన్నీ కూడా షష్టాష్టమ ద్వాదశ స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ యొక్క జాతకము పూర్తిగా చెప్పాలంటే చాలా కష్టం. కానీ ఒక్కటి, నువ్వు గనక ధైర్య సాహసాలతో ముందుకెళ్తే ఇవేవి కూడా నీకు అడ్డు రావు. సంకల్ప బలంతో ముందుకెళ్తే ఇవేవి నీకు అడ్డు రావు. ఎందుకంటే నీకు ఏకాదశ స్థానం లాభస్థానంలో కుజగ్రహం ఉన్నాడు. కాబట్టి మీ జాతక ప్రకారము నువ్వు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమైనా చేసుకున్నావా? నాకు బీటెక్ అయిపోయింది గురుగారు. బీటెక్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. తర్వాత హెల్త్ ప్రాబ్లం రావడం, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ హెల్త్ ప్రాబ్లంతో రిటర్న్ అవుతున్నాను. ఏం పర్వాలేదు నాన్న, నువ్వు తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించు. నేను యోగాకు సంబంధించిన కొన్ని ట్రిక్స్ చెప్తాము. భస్రిక అనేటువంటిది ఉంటుంది, కపాలభూతి భస్రిక అనేటువంటి ప్రాణాయామ పద్ధతులు ఉంటాయి. అయితే లంగ్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు కింద రికార్డ్ చేసుకుంటున్నారు లేదు చూడండి, లేదంటే తర్వాత యూట్యూబ్లో వస్తాయి. నేను చెప్పిన జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ లంగ్స్కి సంబంధించిన సమస్యలు ఉంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చంద్రగ్రహం యొక్క ప్రభావము సరిగ్గా లేకపోతే కనుక, ఇప్పుడు మీ జాతక ప్రకారం ఏంటంటే సప్తమ స్థానంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అయితే పాపగ్రహాల యొక్క వీక్షణ ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ కారణం ఏంటంటే లంగ్స్లో ఎక్కువగా ఫ్లమ్ అనేది ఫామ్ అవ్వడము, ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇదేంటంటే మీకు ఎక్కువ శాతం ఏంటంటే కుడి ముక్కు మూసుకొని పోయి ఉంటుంది. అంటే కుడి రంధ్రము ఎడమ రంధ్రం అని 2 రంధ్రాలు ఉంటాయి. కుడి రంధ్రాన్నేమో ఇడానాడి పింగళానాడి అని అంటారు. అంటే సూర్యనాడి చంద్రనాడి, కుడివైపుదేమో సూర్యనాడి, ఎడమవైపుదేమో చంద్రనాడి. ఎక్కువ శాతం ఎవరికైతే కనుక సూర్యనాడి మూసుకొని పోయి ఉంటుందో, చంద్రనాడి ఎక్కడైతే రన్ అవుతుంటుందో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అభిముఖంగా కూర్చొని, సూర్యోదయం అవుతూనే సూర్యుడికి అభిముఖంగా కూర్చొని సూర్య నమస్కారాలు మొదలు ఒక 11 సార్లు సూర్య నమస్కారాలు ఆసనాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్గా ఆసనాలు వేయండి. వేసిన తర్వాత ఏంటంటే చక్కగా కూర్చొని ఈ వేలు ఈ 2 వేళ్ళు ఈ 3 వేళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఇవి ఇలా పెట్టుకొని కుడివైపు నుంచి సూర్యనాడి నుంచి గాలి బాగా తీసుకోవాలి. తీసుకొని చంద్రనాడి నుంచి గాలి వదిలేయాలి. మళ్ళీ సూర్యనాడి నుంచి గాలి తీసుకొని చంద్రనాడి నుంచి వదిలేయాలి. ఇలా రోజుకి కంటిన్యూ ఒక 11 సార్లు ప్రాణాయామం. అంటే ఏం చేయాలంటే సూర్యనాడి నుంచి గాలి తీసుకొని ఈ గొంతు భాగంలోనే కాస్త గాలిని ఆపేసేయాలన్నమాట. ఇది కొంచెం శిక్షణతోటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి యోగా ఎవరైతే బాగా తెలుసో వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. మెల్లిగా ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. అంత పెద్ద కష్టమైన విషయం కాదు. సూర్యనాడి నుంచి చక్కగా గాలి తీసుకొని తర్వాత కాస్త అదే గాలిని కడుపులోనే ఆపి ఈ గొంతు వరకే ఆపి దాన్ని కొంచెము లోపలనే గాలి నడవాలి. నడిచిన తర్వాత ఏంటంటే మెల్లిగా మళ్ళీ ఎడమ ముక్కు నుంచి వదిలేయాలి.
ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే సూర్యనాడి ప్రభావం వల్ల ఈ లంగ్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏ జంతువుకి లేవు, ఒక్క మనిషికే ఉన్నాయి. ప్రపంచంలో ప్రకృతికి అనుగుణంగా జంతువులన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎలాంటి సమస్యలు వచ్చినా భగవంతుడే తానగి ట్రీట్మెంట్ చేస్తాడు. కానీ ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడి మీద నమ్మకం లేదు, ఏదీ లేదు. కాబట్టి ఇది నడుస్తుంది. అయినా సరే పర్వాలేదు, మనిషి కూడా మహోన్నతుడే. కానీ మనకు ఉన్నటువంటి చాలా సులభమైన మార్గాల్ని మనం అనునయం చేసుకోవాలి. అంటే ఈ ప్రాణాయామే. మన శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే తినే ఆహార పదార్థాలు, పీల్చేటువంటి గాలి. ఆ పీల్చే గాలిని సంయమనంతో తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా మనకి కష్టాలన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది కేవలము జాతక విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతక భాగం అనేది కేవలం ఒక 7-10% అనుకోండి. మిగతా 90% ఇందులోనూ పాతంజలి యోగ సూత్రాలన్నీ కూడా ఉంటాయి. యోగ వాసిష్టము, యోగా, తర్వాత మనిషి యొక్క శారీరక దృక్పథం ఎట్లా ఉంటుంది, మనిషి ఎలా ఆలోచిస్తాడు, మనిషి యొక్క నాడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మొత్తం జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంటాయి. ఇవి ఎక్కడ వేరే దగ్గర ఎక్కడ లేవు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలము జాతక శాస్త్రమే అని చెప్పి అనుకోవడము ఒక భ్రమ, అది పూర్తి కాదు. కాబట్టి చాలా అద్భుతమైనది మహాసాగరం జ్యోతిష్ శాస్త్రం. అది బాగా అవన్నీ కూడా, ఎందుకంటే సంహితా గ్రంథాలన్నీ చదివితే అర్థమవుతుంది. కేవలం ఒక జాతక భాగాన్ని ఒక్క చదివేస్తే నేను గెలిచినట్టు అనుకుంటే మాత్రం తప్పది. సిద్ధాంత, సంహిత, హోర ఈ 3 ఉంటాయి. ఈ 3 భాగాల్లో బాగా నిష్ణాత సంపాదిస్తేనే పరిపూర్ణమైనటువంటి జ్యోతిషాస్త్ర పాండిత్యం అనేది వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్లారిఫై అబౌట్ దట్ ఆస్ట్రాలజీ, ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో అబౌట్ ఆస్ట్రాలజీ, just visit that internet and just type Brihat Samhita or first chapter. See the first chapter, Daivagna Lakshanadhyayam, Samvatsara Sutradhyayah. Just watch that. దాన్ని అబ్జర్వేషన్ చేయండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. బికాజ్ ఆల్ ఓవర్ మీరందరూ కూడా ఎడ్యుకేటర్స్ ఎప్పుడు కూడా మోసపోవద్దు, దొంగ బాబాలు నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దండి. మీరు అందరూ ఎడ్యుకేటర్స్ కాబట్టి ఇంటర్నెట్ అనేది ఉంది, వాడుకోండి. అందులోపల జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించబడ్డాయి. వాటిని బాగా చదివి ఎవరైనా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి. కానీ వితౌట్ హ్యావింగ్ ఎనీ స్టడీ, వితౌట్ హ్యావింగ్ ఎనీ అబ్జర్వేషన్, షుడ్ నాట్ మూవ్ టు ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ హూ డజంట్ నో ఆస్ట్రాలజీ. ధన్యవాదాలు గురువుగారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు నాగరాజు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురువుగారు, లక్ష్మి గారు బాపట్ల నుంచి. హలో. నమస్తే మేడం గారు. లక్ష్మి గారు లక్ష్మి అండి, బాపట్ల నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. లక్ష్మి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ఫస్ట్. తగ్గిస్తున్నామండి. ఓకే అండి. చెప్పండి మేడం గారు. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గారు, లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు భవ్యశ్రీ అండి. భవ్యశ్రీ. ఓకే అండి. భవ్యశ్రీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/10/1994. 1994. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన ప్రదేశ్ బాపట్ల, చిత్తూరు అండి. ఓకే అండి, బాపట్లనే, బట్ పుట్టిన సమయం చెప్పలేదు. పుట్టింది బాపట్ల, గుంటూరులో. సమయం అండి, టైం. 2:20 మధ్యలోనండి. 2:20 మధ్యాహ్నం. ఓకే అండి. మీ పాప గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్తే గురువు గారండి. అమ్మ నమస్కారం అమ్మ. మా అమ్మాయి విషయము, అమ్మాయి భవిష్యత్తు గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈ అమ్మాయి బాగా చదువుకుంటుందా? అంటే మొన్నటిదాకా బాగా చదువుకుంటుంది, కానీ ఈ మధ్య కొంచెం చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయి, తను కొంచెం బాధపడుతుంది. మార్కులు తక్కువ వస్తే మార్కుల గురించి చదవద్దమ్మా. తనకి ఎంత జ్ఞానం తాను సంపాదించుకుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అంటే చదువుకుంటారు కదా, తనకు రావాల్సినంత కష్టం రావట్లేదని బాధపడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతక ప్రకారం ఏంటంటే కాస్త లగ్నంలో శనిగ్రహం ఉంది. లగ్నంలో శని ఉంటే ఏంటంటే కాస్త మొండితనము, మంకుపట్టు ఉంటాయి. కానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా గెలుస్తారు. కానీ ఒక్కటి నేను విద్యార్థులందరికీ, పిల్లలందరికీ చెప్పే విషయం ఏంటంటే మార్కుల కోసం చదవకండి, మీరు జ్ఞానం కోసం చదువుకోండి. ఎందుకంటే నేను మా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మేము 5గురమే బ్యాచ్. ఎవరైతే ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న పర్సన్ ఉన్నాడు, నా గోల్డ్ మెడల్ రాకుండా జస్ట్ 2 మార్కులతోటి గోల్డ్ మెడల్ పోయింది.
ఆయన గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మామూలుగా ఒక గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈరోజు నేను మీ అందరు ప్రేక్షకులు అందరి ముందు వచ్చి ఉన్నాను. అంటే మెడల్స్ తోటి మార్కులతోటి ప్రజాదరణ రాదు, జ్ఞానంతో ప్రజాదరణ వస్తుంది. ఈరోజు తారాబలం కార్యక్రమాన్ని రోజుకు దాదాపు 10 లక్షలకు పైన జనాలందరూ ఈ తారాబలం కార్యక్రమం రెగ్యులర్గా చూస్తున్నారు అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహమే. కాబట్టి అమ్మ భవ్యశ్రీ, మార్కుల కోసం ఏమాత్రం కంగారు పడద్దు. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించావు, నీకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్, నీకు ఎంత పట్టుంది నీ చదువు పైన అనేది చూసుకో. తర్వాత ఈ అమ్మాయి జాతక ప్రకారం చూస్తే మాత్రం కుజగ్రహము, ముఖ్యంగా కుజుడు జాతకంలో బాగా ఉంటే ధైర్య సాహసాలు బాగా ఉంటాయి. ఈ అమ్మాయి జాతకంలో 6వ ఇంట కుజుడు ఉన్నాడు, అది కాకుండా నీచ స్థానంలో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, కానీ నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అధైర్యము. ముఖ్యంగా స్త్రీలకు అధైర్యం అనేది ఉండకూడదు, మంచి ధైర్యం ఉండాలి. కాబట్టి ధైర్యాన్ని సంపాదించుకోవాలి. ముఖ్యంగా బుధగ్రహం కూడా వక్రత్వ స్థితిలో ఉంది కాబట్టి బుధగ్రహానికి సంబంధించి కూడా పరిహార పూజలు చేసుకోండి. కానీ అమ్మాయి జాతకం భవ్యశ్రీ, నీ జాతకం చాలా బాగుంది. నువ్వు పుట్టిన తర్వాత కూడా మీ నాన్నగారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మీ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకోండి. అయితే ప్రతిరోజు అమ్మవారికి స్తోత్ర పారాయణం చేయడం మాత్రం మర్చిపోవద్దు. అష్టలక్ష్మి స్తోత్రాన్ని, సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి ఏమయ్యే, ఆ యొక్క అష్టలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు చక్కగా చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. అయితే భవ్యశ్రీ వివాహ విషయాన్ని మాత్రం ఒకసారి జ్యోతిషశాస్త్ర పండితుని సంప్రదించండి, తర్వాత మాత్రం వివాహ విషయానికి అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే భాగ్యస్థానంలో 9వ స్థానంలో శుక్రుడు వక్రత్వంలో ఉండి రాహుగ్రహంతో కలిసి శనిగ్రహం కూడా నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహ విషయంలో మాత్రం మేనమామ సంబంధాలు మాత్రానికి జోలికి వెళ్ళకూడదు. ఇది ఒక్కటి జాగ్రత్త చూసుకొని ముందుకెళ్ళండి. నాగరాజు కుమారి గారు లైన్లో ఉన్నారు గురువు గారు. వాళ్ళ అమ్మాయి ప్రియాంక గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. హలో హలో నాగరాజు కుమారి గారు, ఎలా ఉన్నారు? అవునండి. హలో హలో, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 అక్టోబర్ 28 అక్టోబర్ 89 అండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ 28 అక్టోబర్ 28 అక్టోబర్ 89. 89. పుట్టిన సమయం? పుట్టిన సమయం మధ్యాహ్నం 12:45 ఓకే అండి. పుట్టిన ప్రదేశం అండి? హలో, పుట్టిన ప్రదేశం చెప్పండి. నల్గొండ అండి. నల్గొండ. మీ అమ్మాయి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. ఓకే అండి. హలో, చెప్పండి. నమస్తే అమ్మ, మీ ప్రశ్న చెప్పండి. మా అమ్మాయి చదువు అయిపోయింది, జాబ్ చేస్తుంది ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో. వివాహం గురించి ఎప్పుడు అవుతుంది, ఏంటి? ఇప్పుడు ప్రస్తుతము మీ అమ్మాయికి మొన్న 2013 ఫిబ్రవరి తోటి రాహు మహర్దశ అయిపోయిందండి. ఈమె ఉద్యోగం కూడా 2013 ఫిబ్రవరి తర్వాత ఈమెకు ఉద్యోగం వచ్చి ఉంటుంది. మంచి స్థానం. ఇప్పుడైతే గురుబలం బాగా ఉంది. 16 సంవత్సరాల వరకు 2029 వరకు గురుబలం బాగా ఉంది. కాబట్టి ఈ యొక్క గురు మహర్దశలోనే వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే జాతకంలో మాత్రం గురువు శత్రుస్థానంలో ఉన్నాడు. అయితే అందరికీ కాలసర్ప దోషం కనుక ఉంటే కనుక ఈ అమ్మాయికి కాలసర్ప యోగం ఉంది. కాబట్టి ఈ అమ్మాయికి జాతకం గురించి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, చాలా బాగా ఉంది జాతకము. అయితే ఈ అమ్మాయి జాతకంలో మాత్రం ఒక్కటండి, తాను ఎంత సంపాదించినా తాను ఎంత పని చేసినా తనకి మాత్రం ప్రయోజనం కలగదు. అలా కలగాలి అని అంటే మాత్రం మొదలు ఈ కాలసర్ప యోగ నివారణ పూజలు చేయించేసుకోండి. తర్వాత గురుగ్రహము షష్టమాస్థానంలో ఉంది కాబట్టి షష్టమాస్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశలు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క దశల్లో ఈ అమ్మాయికి ఒక్కటి మంచి ఏం జరుగుతుందంటే వివాహం అవుతుంది, తర్వాత విదేశీ యోగం కలిసి వస్తుంది. అయితే వివాహ విషయంలో మాత్రం మొదలు పూర్తిగా పట్టుతోటి చాలా మంచిగా అబ్జర్వేషన్ చేయించండి. జాతకంలో జాతకాలు రెండు కూడా బాగా కలవాలి. మీ అమ్మాయి జాతకంలో కుజదోషం అయితే లేదు, కాకపోతే ఏంటంటే లగ్నాత్తు సప్తమ స్థానంలోనే రాహు కానీ కేతువు కానీ ఉన్నటువంటి అబ్బాయితో మాత్రం వివాహం చేయకూడదు. కాబట్టి కొంచెం జాతకం పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే వివాహం చేయడానికి ముందుకెళ్ళండి. కానీ అమ్మాయి జాతకం మాత్రం చాలా బాగా ఉంది. దశమ స్థానంలో బుధాదిత్య యోగం కలిసినటువంటి దశమ స్థానం చాలా బాగా ఉంది. అయితే ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒకసారి పర్సనల్గా సంప్రదించండి. కానీ గురుగ్రహానికి మాత్రం పరిహార పూజలు తొందరగా చేయించుకోండి. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురుగారు. మరో కాల్ రెడీగా ఉంది. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? సాంబశివ అండి. నా పేరు సాంబశివ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి సార్. పాప పేరు చెప్పండి. సార్ లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 1/5/2003 సార్. 1/5/2003.
పుట్టిన 5 సమయం చెప్పండి. హలో సాంబశివరావు గారు. 6 నుంచి 7 గంటల మధ్యలో మేడం. ఉదయం అండి. సాయంత్రం 6 to 7 AM. ఏఎం. ఓకే అండి. సాంబశివరావు గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి ఫస్ట్. సార్. ఓకే అండి. సార్. ఓకే అండి. పెట్టండి. మీ అమ్మాయి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి సాంబశివ గారు. ఆ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? కరీంనగర్ సార్. కరీంనగర్లో ఎక్కడ మీరు ఉండేది? కరీంనగర్లో భీంపల్లి నుండి. భీంపల్లి నుంచి మాట్లాడుతున్నారా? పాపకు కొంచెం స్టడీ విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. స్టడీస్ గురించి అడగాలనుకుంటున్నారు. ఆ, అయితే నేను ఒక విషయం జాగ్రత్త చెప్తాను. మీ పాప ఉందా? ఉంది సార్. వింటుందా తను బాగా? ఇంటి సార్. కాకపోతే ఒకసారి ఉంది సార్. నేను చెప్పే జాగ్రత్తగా ఇంటి సార్. ఒక్కసారి మీ పాపకు ఫోన్ ఇవ్వండి, నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పమని చెప్పండి. సార్. అయ్యో. హలో గురుగారు, నమస్కారం అండి. ఆశీర్వాదం అమ్మా. నీకు స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా? ఆటలు ఆడాలంటే? చాలా, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. మీ నాన్నకు చెప్పండి, గురుగారు చెప్పారు అవునండి. స్పోర్ట్స్ వైపు ఎక్కువ ఎంకరేజ్ చేయమని చెప్పండి. తర్వాత ఆర్ట్, తర్వాత స్పోర్ట్స్ వైపు బాగా ఎంకరేజ్ చేయమని చెప్పండి. కానీ చదువులో కూడా నువ్వు మ్యాథ్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. హిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తావు, సాంఘిక శాస్త్రమైనా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది. లక్ష్మీ ప్రసన్న. హలో లక్ష్మీ ప్రసన్న. అవునండి. కాబట్టి సాంఘిక శాస్త్రం ఎంత చదివినా నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి మరి. కాబట్టి ఆ దృక్కోణం, ఎందుకంటే చాలామందికి తెలియదు సాంఘిక శాస్త్రం చదివితే మార్కులు ఎక్కువ వచ్చినా దాని లోపల అది ఏం ప్రయోజనం లేదనుకుంటారు. ముఖ్యంగా ఐఏఎస్ కావాలి అంటే హిస్టరీ మీదే మంచి గ్రిప్ ఉండాలి. కాబట్టి బాగా చదువుకో అమ్మ. శ్యామలా దండకం అని స్తోత్రం దొరుకుతుంది. మీరు కరీంనగర్లోనే ఉంటున్నారు కాబట్టి కరీంనగర్లో శంకర మఠం ఉంటుంది. అక్కడికి వెళితే గురుగారు చెప్తారు ఏది శ్యామలా దండకం అని. అమ్మవారి స్తోత్రం చదువుకోండి. ఇటు చదువులోనూ రాణించాలి, అటు స్పోర్ట్స్లోనూ రాణించాలి. ఇప్పుడు మీ నాన్నగారికి చెప్పండి. మీరందరూ చూస్తున్నారు కదా తారాబలం ప్రోగ్రాము. ఈ అమ్మాయి జాతకంలో భాగ్యస్థానంలో, అంటే 9వ స్థానం, ఇది భాగ్యస్థానంలో కుజగ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అదృష్టం అన్నమాట. ఇంకోటి ఏంటంటే 3వ ఇంట్లో కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. ఇది కూడా చాలా మంచిది. అంటే 2 గ్రహాలు కూడా సమసప్తకంగా ఉన్నాయి. అయితే తండ్రి ప్రభావం దీనిపైన చాలా బాగా పడాలి. అంటే మీ అమ్మాయిని బాగా మీరు పక్కనే ఉండి ఎంకరేజ్ చేయాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ అమ్మాయిని మంచిగా హైదరాబాద్ తీసుకొచ్చి టెన్నిసో లేకపోతే సానియా మిర్జా లాగానో ఈ అమ్మాయి అవుతుంది. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మాయిలకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి మీరు అడగదొక్కితే మాత్రం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మీ అమ్మాయి జాతకం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి ఉన్నత స్థితికి వస్తుంది, తెలంగాణకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ మాధురి రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం మాధురి గారు, ఎలా ఉన్నారు? అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం. మేము కరీంనగర్ అండి. కరీంనగర్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి పేరు? మా వారి పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. ఓకే. 1972 జూన్ 18. జూన్ 18. కరీంనగర్ లో పుట్టారు. 8:15కి. పొద్దున్న సాయంత్రం అమ్మ? పొద్దునేనండి. పొద్దున్నే. ఓకే అండి. 8:15. 8:15కే కదండి? ఫీడ్బ్యాక్ 8:15కేనండి పొద్దున్న. ఓకే అండి. మీ వారి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం అమ్మ, చెప్పండి అమ్మ, మీ ప్రశ్న చెప్పండి. మా వారి ఇప్పుడు 2 రోజులు అవుతుంది కానీ సెటిల్మెంట్ ఏం లేదండి. మళ్ళా హెల్త్ కి సంబంధించిన ఊకే కీళ్ళ నొప్పులు అది ఇది అని అంటారండి. ఏ బిజినెస్ పెట్టినా అందులో లాస్ అవ్వడం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫైనాన్స్ కానీ అలా ఉంటదండి. ఇంతవరకు సెటిల్మెంట్ ఏమీ లేదు. ఒక్కటండి, మీ శ్రీవారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే ఎక్కడ పోయినా ఈయన కొంచెం సెట్ కాలేకపోతారు ఈయన జాతక ప్రకారము. ముఖ్యంగా కర్కాటక లగ్నంలో జన్మించడము. కర్కాటక లగ్నం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండరు, చంచల స్వభావం బాగా ఉంటుంది, అందరినీ అట్లాగే నమ్మేస్తారు కూడా.
కాబట్టి ఈ జాతక ప్రకారం కనుక ఇంకా విశ్లేషణ చేయాలి. ఎందుకంటే 12వ ఇంట ఇప్పుడు కర్కాటక గ్రహంలో జన్మిస్తే మిథున రాశిలో రవి, కుజుడు, తర్వాత బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉన్నాయి. అంటే ఖర్చు. షష్టమ స్థానంలో గురుగ్రహం ఉంది. అంటే గ్రహాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ షష్ట అష్టమంలోనే ఉన్నాయి. షష్టమ స్థానము ద్వాదశ స్థానంలోనే ఉన్నాయి. మరి ఇది మంచి యోగం కాదు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ జాతక విశ్లేషణ పూర్తిగా చేయించుకోండి. చేయించి ఏ గ్రహం ఎక్కువగా ప్రభావం ఉంది, ఏ గ్రహం ఎక్కువ ప్రభావంతో చూపిస్తుంది, మరి ఆ గ్రహానికి సంబంధించిన దశలు ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణ అనేది చేయించుకోవాలి. ఆ చేయించుకున్నట్లయితే తప్పకుండా బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే 2013 ఫిబ్రవరి వరకు బాగా లేకుండే, 2013 ఫిబ్రవరి తర్వాత బాగానే ఉంది. గురుగ్రహం యొక్క దశ ఇప్పుడు నడుస్తుంది. కానీ గురుగ్రహం జాతకంలో వక్రత్వంలో ఉండే షష్టమాస్థానం ఉన్నాడు కాబట్టి పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి విశేషంగా గురు చరిత్ర చదవడం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం ఆరాధన చేయడం కానీ, గురువులని ఆరాధించడము, ప్రతిరోజు తండ్రికి నమస్కారం చేయడం, తల్లిదండ్రులకి, ఎందుకంటే తల్లియే మొదటి గురువు ప్రపంచంలో. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిదండ్రులు ఇద్దరికి నమస్కారం చేయమని చెప్పండి. ఇలా కంటిన్యూ 40 రోజులు చేయమని చెప్పండి. ఆ ఫలితం మీరే చూస్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే గురుగ్రహం బాగా లేదనుకోండి, ముఖ్యంగా తమ ఇంట్లోనే ఉంటున్నారు, తమకు విద్య నేర్పించిన గురువులు కానీ, తమకి సనాతన ధర్మాన్ని చెప్తున్నటువంటి భారతీయ తీర్థ స్వాముల వారు, లేదంటే శ్రీమద్ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు, రామానుజాచార్యులు, ఇలా మదత్రయ ఆచారాలకు సంబంధించిన గురువులు ఎవరు కూడా మీకు అవైలబుల్ ఆ రోజు లేకపోతే కనుక, అంటే గురువులు వచ్చినప్పుడు ఒక్కసారి పాద పూజలు అవి చేయించుకొని సాష్ట నమస్కారం చేస్తే ఆ ప్రభావం మీకు రెగ్యులర్గా ఉంటుంది. కానీ ఇంట్లోనే మీకు ఒక పెద్ద గురువు ఉన్నారు. ఆ గురువు ఎవరు అంటే మీ అమ్మగారే. మీ అమ్మకి ప్రతిరోజు, నేను అందరికి చెప్తున్నానండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్నకి ఉదయం లేవగానే ఎలాంటి మొహమాటం లేకుండా నమస్కారం చేస్తూ మీరు వెళ్ళారే అనుకోండి, మీ గ్రహ బాధలన్నీ దూరం అయిపోతాయి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మాతృశక్తి, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అక్కడ చెప్పారు తప్ప పితృరూపేణ సంస్థిత అని చెప్పలేదు. అక్కడ మాత అని అంటే అర్థం ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు వచ్చేస్తారు. కాబట్టి మాతృరూపేణ సంస్థిత అనేటువంటి అమ్మకు నమస్కారం చేస్తే గ్రహ బాధలు దూరం అయిపోతాయి. కాబట్టి కన్న తల్లి ఆశీర్వాదం ఉంటే, ఎందుకంటే ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన ఆశీర్వాదము, ప్రేమ ఒక్క కన్న తల్లి మాత్రమే ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే కన్న తల్లికి నమస్కారం చేసి తల్లిదండ్రులకి ఇద్దరికి నమస్కారం చేయాలి. ఎందుకంటే తండ్రి కూడా గురువే. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరికి నమస్కారం చేసి ముందుకెళ్తే మీరు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. కాకపోతే మీ అమ్మనే అమ్మవారుగా, మీ నాన్నగారే శివుడిగా భావించి వారి అంతర్గతమైనటువంటి శివపార్వతులకు నమస్కారం చేస్తున్నట్టుగా, లక్ష్మీనారాయణకు నమస్కారం చేస్తున్నట్టుగా భావిస్తూ చేస్తేనే ఆ ఫలితం పూర్తిగా ఉంటుంది. సుభద్ర గారు లైన్లో ఉన్నారు. గురువు గారు హలో. హలో, నమస్తే అండి. నమస్కారం సుభద్ర గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి ధాన్యశ్రీ. ధాన్యశ్రీ. అవునండి. ధాన్యశ్రీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/7/93. పుట్టిన సమయం అండి? సాయంత్రం 6:25 అండి. 6:25. పుట్టిన ప్రదేశం? ఖమ్మంలో పుట్టిందండి. ఖమ్మం. సాయంత్రం 6:25. 6:25 కదా? కరెక్ట్. అవునండి. ఓకే. మీ అమ్మాయి గురించి ఏదైతే మీకు సమస్యగా ఉందో, ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. అమ్మా సుభద్రమ్మ గారు చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. పాపది బీటెక్ అయిపోయింది. జాబ్ గురించి, వివాహం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు పాప హైదరాబాద్లోనే ఉంటున్నారా, ఖమ్మంలో ఉంటున్నారు? ఖమ్మంలో ఉందండి ప్రస్తుతానికి. అంటే ఈ అమ్మాయి జాతకము చాలా బాగుందండి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. షీ ఈజ్ వెరీ ఇంటలెక్చువల్. తను ఏం చేయాలనుకుంటున్నది తాను పక్కా ఫిక్స్ అయిపోతుంది, అదే చేస్తుంది. మీరు ఏం చెప్పినా వినది ఈ అమ్మాయి. అదొక్కటి మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి. ఈమె మెంటల్గా ఏదైతే ఫిక్స్ అవుతుందో అదే చేస్తుంది. ఈమె జాతక ప్రకారం ఏంటంటే లగ్నాత్తు సప్తమ స్థానంలో రవిగ్రహం ఉంది. అవును, ఈ అమ్మాయికి కళ్ళకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా అండి? చిన్నప్పుడు ఉండేది కదండి, ఇప్పుడు ఏం లేదండి. తగ్గిపోయిందా? ఓకే, గుడ్. ఈ అమ్మాయికి ప్రస్తుతం దశ ప్రకారం 2014 ఫిబ్రవరి నుంచి రాహు మార్గదశ ప్రారంభమైంది. జాతకంలో రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా మంచిదే. అంటే రాజయోగం ఎట్లా వస్తుందంటే ఏదైనా విదేశీ సంబంధాలు ఈ అమ్మాయికి కలిసి వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాహుగ్రహ సందర్భంలో మాత్రం విశేషంగా అమ్మవారికి సంబంధించిన చండీ సప్తశతి పారాయణాలు, హోమాలు తప్పకుండా చేయించండి.
వీలైతే కనుక ఎంఐ జాతకం చూస్తే మంచి ఉన్నత జాతకం లాగానే తెలుస్తుంది. కాబట్టి శతచండీ అనేది హోమం ఉంటుంది, అంటే 100 సార్లు చండీ పారాయణం చేయించాలి. అది చేయిస్తే కనుక ఈ అమ్మాయికి రావాల్సిన రాజయోగాలన్నీ సిద్ధిస్తాయి. ఎందుకంటే శని బాగానే ఉన్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు, గ్రహాలన్నీ కూడా మంచిగా అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే వాటి ప్రభావం మొత్తం రావాలంటే మాత్రం శతచండీ చేయించి ఈ అమ్మాయికి కుజదోష పరిహారాలు చేయించండి. ఎందుకంటే ఈ అమ్మాయికి ముఖ్యంగా సింహరాశి లోపల అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడు మంచిది కాదు. కాబట్టి కుజదోష పరిహారం చేయించిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచి వివాహం అవుతుంది. మీరు ఎట్లాగో ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారంటున్నారు కాబట్టి, ఎందుకంటే రవిగ్రహము జాతకంలో చాలా బాగా ఉంది. కానీ ముఖ్యంగా కొన్ని కీలకమైన గ్రహస్థితులు బాగా అనుకూలించాలంటే మాత్రం పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున, అంటే బుధగ్రహం వక్రత్వ స్థితిలో ఉంటే ఈ ప్రభావం కానీ నష్టం. దీనికి నివారణ, బుధగ్రహము ఎవరి జాతకంలో వక్రత్వంలో ఉన్నా మీ అదృష్టం ఏంటంటే సాకేతపురం, దక్షిణ సాకేతపురం అని చెప్పి భద్రాచల పుణ్యక్షేత్రం. ఈ భద్రాచల పుణ్యక్షేత్రం ఎంత మహిమాన్వితమైనది, చాలా మహిమాన్వితమైనటువంటిది. ఇంత అని చెప్పడానికి నాకు వీల్లేదు, కాబట్టి ఇంత చెప్పలేను కూడా. ఎందుకంటే నేను భద్రాచలం వెళ్ళే వరకు నా శక్తి వేరు, వెళ్ళి వచ్చిన తర్వాత నాకు వచ్చిన శక్తి వేరు. కాబట్టి ఆ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం గురించి పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకోండి. ఎప్పుడెప్పుడు పునర్వసు నక్షత్రం ఉంటుందో ఆ రోజు రాముల వారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి శుభాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 కృష్ణవేణి గారు, మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం తిరుపతి నుంచి మేడం. తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తిరుపతి నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. ఓకే కృష్ణవేణి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మేడం. చెప్పండి. మేడం కృష్ణవేణి గారు, మేడం 1/10 మార్నింగ్ 1/10/1988. తెలుగులో చెప్పండి మేడం 1/10/1 నెల 1వ తారీఖు 10వ నెల 1988 సంవత్సరం. పుట్టిన సమయం అక్టోబర్ 1 మేడం. పుట్టిన సమయం అండి, టైం. కృష్ణవేణి గారు 7:50 రాత్రి. 7:50 మేడం 7:50 రాత్రి మేడం. ఓకే కృష్ణవేణి గారు, మీరు టీవీ వాల్యూమ్ సౌండ్ తగ్గించేయండి అండి. టీవీ వాల్యూమ్ తిరుపతి మేడం. తిరుపతి మేడం. ఓకే అండి, మీ అమ్మాయి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని తిరుపతి మేడం. తప్పకుండా వింటున్నామండి. అమ్మగారు చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుందని తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. వివాహం గురించి ఓకే, మొన్న 1991లో ఈ అమ్మాయి జన్మించిన తర్వాత 1991లో మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి ఈ అమ్మాయికి? సార్ హెడేక్ అనేది సార్ ఎక్కువగా. చూపించారా? 1991 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమైనా స్టార్ట్ అయిందా 91 నుంచేనా? సార్ పాపకి కడుపులో ఎక్కువ ఆరాటంగా ఉంటుంది అంటా ఉంటుంది సార్, తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో ప్రస్తుతం జాబ్ చేస్తాను సార్. ఓకే, ఇది వివాహం ఎప్పుడవుతుందని అడుగుదామని సార్. తప్పకుండా అమ్మ, నేను చెప్తాను. ఈ పాపకు మాత్రం ఒక్కటి తొందరపాటు నిర్ణయాలు, సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని మొదలు చెప్పండి. తర్వాత అమ్మాయి జాతక ప్రకారం కనుక చూస్తే సప్తమ స్థానంలో బుధగ్రహము తులారాశిలో ఉంది. సప్తమ స్థానంలో తులారాశిలో బుధుడు ఉంటే కనుక దానికి శుభగ్రహాలు అంటే పురుష గ్రహాలు కానీ ఆ గ్రహాల యొక్క శుభగ్రహ దృష్టి కనుక బుధుడి పైన లేకపోతే అది మంచిది కాదు. కాబట్టి వచ్చేటువంటి పెళ్లి సంబంధాల విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ అమ్మాయికి ఇంకొక చెల్లెలు కూడా ఉంది. ఈ అమ్మాయికి తమ్ముడు ఇంకా లేడు? లేదు సార్, ఇద్దరు ఆడపిల్లలే. తమ్ముడు ఉంటే బాగుండు. సంతాన నష్టం అయితే ఏం జరగలేదు కదమ్మా? ఏం లేదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి జాతక ప్రకారం ఏంటంటే తమ్ముడు ఉంటే బాగా ఉండు. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క బామర్దుల్ని, ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదట మీకు పరిహారం చెప్పిన తర్వాత ప్రేక్షకులందరికీ విషయం చెప్తాను. ఈ అమ్మాయి జాతక ప్రకారం ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు.
ఈ బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయించుకోండి. కానీ వివాహ విషయాన్ని మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే తప్పకుండా వచ్చేటువంటి సంబంధం లోపల అబ్బాయికి సప్తమ స్థానం లోపల ఏదైతే కనుక గురుగ్రహం ఉండాలి. సప్తమ స్థానంలో గురుగ్రహం ఉండాలి, లేదంటే కుజుడన్నా ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా కుజదోషం ఉంది. ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం కూడా ఉంది. కాబట్టి కుజదోషం కూడా పరిహారం చేయించుకోవాలి. ఇది చేసిన తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేయండి. ఈ అమ్మాయి జాతక ప్రకారం మాత్రం ప్రస్తుతం వివాహ యోగము అంత స్ట్రాంగ్గా లేదు. కాకపోతే ఏంటంటే 2014 అక్టోబర్లో, అంటే ఈ యొక్క వచ్చేటువంటి యొక్క ఆశ్వీజ మాసంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు రేపటి తారాబలం కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించండి. ఎందుకంటే వివాహ విషయంలో ముఖ్యంగా బావమరిది వెళ్ళి ఈ యొక్క అబ్బాయి కాశీయాత్ర చేస్తాను అంటే బావమరిది వెళ్ళి బావ కాశీయాత్ర చేయకుండా ఆపుతాడు. అసలు అందులో ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏంటి, మన సనాతన ధర్మం లోపల అంతరార్థం ఏంటి, అది తెలుసుకోవాలంటే మాత్రం రేపు తప్పకుండా తారాబలం కార్యక్రమం చూడండి.